అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ గత 4 రోజులుగా చేపట్టిన సమ్మెకు వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి సంపూర్ణమైన మద్దతు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి దగ్గరలో అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు ఇవ్వాలన్నారు. అలాగే 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ బెనిఫిట్, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. గత 20 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చి చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు విరగొట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సిపిడిఓలు, సూపర్వైజర్లు పీడీ స్థాయి నుంచి వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. చట్టబద్ధంగా సమ్మె చేయడానికి రాజ్యాంగం హక్కు కల్పించదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు. మీరు చేస్తున్న పోరాటంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలందరూ హైదరాబాద్ వస్తే మరి ఢిల్లీ నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో సిఎల్పీ లీడర్ పట్ట విక్రమార్కతో మాట్లాడి ఈ న్యాయమైన డిమాండ్ను కాంగ్రెస్ మేనిఫెస్టో తెప్పించడానికి ఈ వనపర్తి నుంచి. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ వాళ్ళ హెల్పర్సు ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ ధర్నా చేస్తూ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి కల్పించిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలని కోరుకుంటూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, కన్న తల్లులు లాంటి అంగన్వాడీ టీచర్లు, కన్న తల్లులు లాంటి అంగన్వాడీ హెల్పర్సు, ఆయాలు వాళ్ళతోనూ పెట్టుకున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చి కళ్ళు తెరుచుకొని వాళ్ళు అడిగిన న్యాయమైన డిమాండ్లు తొందర నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ న్యాయమైన తీసుకోకపోతే వాళ్ళు రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడి గారికి, సిఎల్పి గారికి మేము దగ్గరుండి మా వనపర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తీసుకెళ్ళి మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేసి వాళ్ళకు సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తున్నాం. పోలీస్ స్టేషన్లో ఆ అంగన్వాడీ బిల్డింగ్లలో నిన్న అన్ని తాళాలు ఇరుగొట్టి అందులోకి పోయారు. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందా, దొంగలా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద అట్లాంటి తాళాలు ఇరగొట్టి లోన్కి దానికి పోయిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ పోలీస్ స్టేషన్ల వాళ్ళ మీద, గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద తాళాలు ఎవరు ఇరగొట్టినరో దానికి ప్రోత్సహించిన గవర్నమెంట్ పెద్దల మీద కేసు నమోదు చేయకపోతే రాబోయే రోజులలో పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము ధర్నా చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరవధిక సమ్మె 3వ రోజు జరుగుతుంది. అయితే మాకు ఇంతకుముందే మేడం వాళ్ళు బెదిరింపులు చాలా చేశారు. మాకు చేసి మీరు కానీ స్కూళ్ళకు వెళ్ళకపోతే, డ్యూటీలకు వెళ్ళకపోతే మీ తాళాలు పలగొట్టి మేము అక్కడ మొత్తం ఫుడ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని మాకు చెప్పడం జరిగింది. అయినా మేము వాళ్ళకు బెదిరింపులకు మేమేం భయపడకుండా అలాగే సమ్మెలోకి దిగాము. వాళ్ళు నిన్న నుంచి వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు మా తాళాలు పగలగొట్టడం. నిన్న వాళ్ళకి పంచాయత్ సెక్రటరీ వాళ్ళకి, ఎంపీడీఓ వాళ్ళకి చెప్పి వాళ్ళకు పర్మిషన్లు కలెక్టర్ సార్ ఇచ్చిండని చెప్పి వాళ్ళ తాళాలు మమ్మల్ని అడిగినారు ఇవ్వమని. మేము ఇయ్యము, మీ ఇష్టం ఏమన్నా చేయండి అని చెప్పాము. అయితే వాళ్ళు ఏం చేసినట్టే తాళాలు విరగొట్టేశారు. విరగొట్టిన తర్వాత ఈరోజు మేము కాంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళని కాంప్లైంట్ ఇస్తే అక్కడికి ఎస్ఐ దగ్గరికి వెళ్ళాము. ఉదయం 10 గంటలకు వెళ్ళాము. అక్కడికి వెళ్తే సార్ కలిసి, సార్ మేము ఎందుకు వచ్చారమ్మా మీరు అంటే, మేము అంగన్వాడీ టీచర్ సార్, మేము ఇట్లా సమ్మెలో ఉంటే మాకు తెలియకుండానే ఎవరు వచ్చి తాళాలు విరగొట్టారు, మేము కాంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామంటే, మీకు తెలియదమ్మా మీ ఎంపీడీఓ సారోలే కదా విరగొట్టింది, మీకు తెలిసి ఎందుకు వస్తున్నారు కాంప్లైంట్ ఇవ్వడానికి అని చెప్పడం జరిగింది అక్కడ ఎస్ఐ సార్ గారు. అంటే సార్ మాకు తెలియదు, మేము సమ్మెలో ఉన్నాము, మేము పోయే వరకు ఇంటికి పోయే వరకు నైట్ అవుతుంది, మార్నింగ్ వెళ్ళి మా సెంటర్ ఒకసారి చూద్దామని వెళ్తే అక్కడ తాళం విరగొట్టేశారు అని చెప్పినాము. అయితే సార్ ఉండి మాది తీసుకోండి కాంప్లైంట్ అంటే, సరే అమ్మా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. 1 నిమిషంలో వస్తా అని చెప్పి 2 గంటలు మమ్మల్ని అక్కడ వెయిట్ చేయించండి సారు. చాలా మేము ఎంత ఫోన్లు చేసినా తీసుకోవట్లేదు. సార్ మీరు కనీసము అక్కడ ఉన్న వాళ్ళకన్నా చెప్పండి, చెప్తే మేము ఇచ్చి వెళ్తాము, మాకు ఇడికే చాలా లేట్ అయింది, ఆకలి అవుతుందని చెప్పడం జరుగుతుంది. అది అయినా కూడా వాళ్ళు వినలేకపోయేసరికి మేము ఒకటే చెప్పాము,
వెళ్ళిపోయాము. అక్కడ మాకు తెలిసిన సార్, మాకు మేఘారెడ్డి సార్ తెలుసు, అక్కడికి మేము ఒకసారి ఫోన్ చేస్తాం సార్, తర్వాత మీ ఇష్టం అని చెప్పాము. అయితే అప్పుడు వాళ్ళు ఎస్ఐ సార్కి ఫోన్ చేసిండ్రు, చేసి వాళ్ళ దగ్గర కంప్లీట్ తీసుకొని రిసీవ్డ్ కాపీ ఇచ్చి పంపండి అని చెప్పారు. సార్ మీరు రిసీవ్డ్ కాపీ ఇచ్చినా కూడా మాకు ఫోటో ప్రూఫ్ కావాలి కదా, ఫోటో ఇవ్వండి అంటే మేము దిగము, మాకు అవసరం లేదమ్మా, మీ ఇష్టం ఏమన్నా చేసుకోనని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చి 2 గంటలన్నర సేపు అక్కడనే వెయిట్ చేయించారు సార్. మాకు చాలా ఎన్ని బెదిరింపులు ఇచ్చినా కూడా మేము మాత్రం సభ్య విరమించము. వాళ్ళు గవర్నమెంట్ మా డిమాండ్స్ ఒప్పుకునే వరకు మమ్మల్ని ఏం చేసినా సరే మేము మాత్రం వెనకాడమని కోరుతున్నాం. రోజు రోజుకు గట్టిగా అవుతుంది తప్ప నీరు గారిపోవడం లేదు. కాబట్టి మా న్యాయమైన కోరికలను మన కేసీఆర్ సార్ గుర్తించి సారు మంచి మనసుతో మా సమస్యలు పరిష్కరించాలని, మా అంగన్వాడీ తాళాలు విరగొట్టి కేసులు పెట్టేది ఇదంతా విరుద్ధంగా ఉందని మేము మహిళలమని మర్చిపోకుండా ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో దానికి సమ్మెలు ధర్నాలు చేసే ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నారు సారు. కాబట్టి మా గురించి ఆలోచన చేయాలని, మాకు న్యాయమైన కోరికలు తీర్చి మా సమ్మెను చర్చల ద్వారా విరమింపజేయాలని వారిని మరొకసారి కూడా మా అందరి తరపున కోరుకుంటున్నాం. అందుకే ప్రెస్ మిత్రులు కూడా మాకు సహకరించాలి, అందరి మద్దతు మాకు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు.